హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు నేను మీకు నా రోబోటిక్ వాక్యూమ్ క్లీనర్ని చూపించాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఇది కొద్దిగా డీప్ క్లీన్ చేయాలి అన్న ఉద్దేశంతో హాల్కి వాళ్ళ ప్రోగ్రామ్ ఫిక్స్ చేశాను. దాని గురించి అన్నట్టు నేను హాల్లో ఉన్న మొత్తం సామాన్ అంతటిని పక్కకి షిఫ్ట్ చేసేసాను. సో ఖాళీగా ఉంటే దానికి క్లీనింగ్ అన్నది ఈజీగా అవుతుందని. ఎందుకంటే యాక్చువల్లీ హాల్లో అనేటప్పటికీ సోఫాలు, తర్వాత కార్పెట్, ఇంకా టేబుల్స్ ఇవన్నీ ఉండడం వల్ల రోజు దానికి క్లీనింగ్కి పెట్టిన కొద్దిగా అడ్డున ఉండడం వల్ల అది ప్రాపర్గా క్లీనింగ్ అవ్వదు. అందు గురించి ఏంటంటే ఒక 15 డేస్కి ఒకసారి మొత్తం కార్పెట్స్ అన్నీ కూడా తీసేసి ఫ్లోర్ మొత్తం క్లీన్ చేయడానికి పెడుతూ ఉంటాను. సో ఈరోజు ఆ రకంగా చేస్తున్నాను. అది మీతో షేర్ చేసుకోవాలనిపించింది ఈ వీడియో. సో ఇలాగా మనం చేయడం వల్ల ఏంటవుతుందంటే ఈ వాక్యూమ్ క్లీనర్ దాని పని అది ఈజీగా చేయగలుస్తుంది అడ్డులేమీ లేకపోతే. ఇంకొకటి ఏంటంటే మనకి క్లీనింగ్ వైజ్ కూడా ఎక్కడైనా మరకలు అవి ఉన్నాయి అంటే మనం క్లీన్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది. యాక్చువల్లీ ఇదేంటంటే ఈ రోబోటిక్ బాగానే క్లీన్ చేస్తుంది, కానీ కొద్దిగా డీప్గా పడిన మరకలు ఉంటే వాటిని క్లీన్ చెయ్యదు మనం మాప్ పెట్టినప్పుడు. సో అందు గురించి ఏంటంటే ఒకసారి జస్ట్ దాన్ని వాక్యూమ్ చేసేసిన తర్వాత అప్పుడు మనం ఆ మరకలు ఏమైనా ఉంటే కొద్దిగా క్లీన్ చేసేసి మళ్ళా దాంట్లో వాక్యూమ్లో వాటర్ కనుక ఫిల్ చేసి పెడితే క్లీనింగ్ అన్నది చాలా నీట్గా వచ్చేస్తుంది ఫ్లోర్ అదిను. సో ఆ రకంగా నేను 15 డేస్కి ఒకసారి చేస్తూ ఉంటాను. దానివల్ల ఇల్లు అన్నది మనకి ఫ్లోర్ పాడవకుండా నీట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మొత్తం వాక్యూమ్ అంతా చేసేసింది. మళ్ళీ దాని ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళిపోతున్నది. సో ఈ ఛార్జింగ్ పాయింట్కి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు నేను దానికి వాటర్ ఫిక్స్ చేసి పెడతాను. ముందుగా ఏంటంటే ఇక చూస్తున్నారు కదా, ఇది డీప్ క్లీనింగ్ కొద్దిగా చేస్తున్నాను నేను, ఎందుకంటే మరకలు అవి అక్కడక్కడ ఉన్నాయి. సో ఇలాంటి మరకలు మనకి వాక్యూమ్ క్లీన్ చేయదు. అందు గురించి మనం ఏదైనా కొద్దిగా స్ప్రే అది వేసి క్లీన్ చేయాలి. ఎందుకంటే మనకి వాక్యూమ్లోని ఏదో ఫ్లోర్ క్లీనర్స్ అవి వాడడానికి అవ్వదు. అందు గురించి నేను ముందుగా ఇలాగ క్లీన్ చేసేస్తాను. ఇలా చేసిన తర్వాత అప్పుడు వాక్యూమ్ దాంట్లో ఏంటంటే వాటర్ ఫిల్ చేస్తాను. ఇది వాక్యూమ్ తాలూకా బాక్స్, దీంట్లో వాటర్ ఫిల్ చేసి పెట్టేస్తే మళ్ళీ అదేంటంటే మాప్ కూడా చేసేస్తుంది. సో చాలా ఈజీ అవుతుంది మన వర్క్. కొద్దిగా ఒక 5 to 10 మినిట్స్ మనం కొంచెం డీప్గా ఉన్న మరకల్ని క్లీన్ చేసేసుకుంటే అయిపోతుంది. మిగిలిందంతా దాని పని అది చేస్తుంది. చూస్తున్నారు కదా, అంతా మొత్తం మాపు పెడుతున్నది ఇప్పుడు. సో ఇలా క్లీన్ చేసేసిన తర్వాత మనం మొత్తం సామాన్ అంతటిని చాలా ఈజీగా సర్దుకోవడానికి అవుతుంది. సో ఆఫ్టర్ క్లీనింగ్ నేను నా రూమ్ని ఎలా సర్దాను, హాల్ని అన్నది కూడా మీతో ఒకసారి షేర్ చేసుకుంటాను. చూస్తున్నారు కదా, ఇది మొత్తం అంతా కూడా మళ్ళీ యాజ్ టీజ్గా వేసేసుకోవడం అయింది. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. హోప్ మీ అందరికీ నచ్చి ఉంటుంది అనుకుంటాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్తే.